వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో జనరల్గా జబ్బులు ఎందుకు వస్తున్నాయి, పెద్ద పెద్ద జబ్బులు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, సో మనకు జబ్బులు వస్తాయని ముందే తెలుసుకోవచ్చా, మనిషి ఆయుష్ని పెంచుకోవచ్చా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సక్సేనా గారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఎన్విరాన్మెంటల్ మెడిసిన్లో ఎక్కువ పని చేస్తాం. మెటల్ టాక్సికాలజిస్ట్ అంటే ఇన్ని చదువుకున్నారు కదా, మేము అంటే మా లైఫ్ ఎలా ఉంది, మాకు ఎలాంటి జబ్బులు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి అనేది మీకు పూర్తి అవగాహన ఉంటుంది. డయాబెటీస్ని ప్రధానంగా తీసుకుంటే డాక్టర్ గారు, మీరు ఇన్ని చదువుకున్న ఈ డిగ్రీస్ని బట్టి డయాబెటీస్ అనేది ప్రధానంగా దేనివల్ల వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అమ్మ. నేను ఫస్ట్ ఎంబీబీఎస్ ఉస్మానియా నుంచి చేసిన, అది 1990లో. అప్పుడు మేము అక్కడిది యాడ్ స్టిక్ ఉంటుంది. అప్పుడు షుగర్ ఎంతమందికి ఉండేది, మేము మా చుట్టూ ఒక వీఆర్ లివింగ్ సమ్ థింగ్స్ అనమాట. ఒక లొకాలిటీలో కూడా 1-2 మ్యాక్సిమం తర్వాత ఉండేది. సో ఆ తర్వాత నేను రేడియాలజీ చేసిన తర్వాత సమ్ టైమ్ లేటర్ ఈ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్, మెటల్ టాక్సికాలజీ మీద ఎక్కువ ఐ హ్యాడ్ మై థింగ్. దానిలో బోర్డ్ సర్టిఫికేషన్ తీసిన. అండ్ నౌ మేము షుగర్కి పేషెంట్ ఎవరు ఉంది అని ఎత్తుకోవాలి అవసరం లేదు. అన్నీ ఒకసారి ఒక బిల్డింగ్ ఉంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ గాట్ 1 షుగర్ పేషెంట్. అండ్ ద క్వశ్చన్ మీరు రేజ్ చేసేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బికాస్ మనము వై అని క్వశ్చన్ పెట్టలేదంటే, అరే నా కర్మ ఉంది, నా జెనెటిక్స్ ఉంది, వస్తుంది అంటే లాభం లేదండి. వీఆర్ ఆల్ వెరీ ఎడ్యుకేటెడ్ క్లాస్, వీఆర్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్. మనము హెల్తీ ఉండడానికి ఇప్పుడు నేను జనాలకి చూస్తే ఎవ్రీవన్ ఈజ్ వెరీ ప్రొయాక్టివ్ ఉన్నారు. వాళ్ళు దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్ ఆల్సో. ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కొద్ది కీటో డైట్ చేస్తున్నారు, అంత లెవెల్కి వెళ్తున్నారు. సో వాళ్ళు ఎన్ని తెలిసి కూడా సమ్ బేసిక్ పాయింట్స్ ఎక్కడెక్కడ మేము అనుకుంటున్నామో దీనివల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అయింది. ఒక ఎండోక్రైన్ డిస్క్రిప్టర్ కెమికల్స్ అని ఉంటాయమ్మా, ఈడిసిస్. ఇది ఒక మనకి అన్ని దానిలో చూస్తే మన ప్లాస్టిక్స్, ఒక మిల్క్లో మనకి కొన్ని యూజ్ చేసేది షాంపూ లాంటివి ఉంటాయి. మనం ఎయిర్ ఫ్రెషనర్స్ యూజ్ చేస్తున్నాము, మనం సంథింగ్ లైక్ వీఆర్ యూజింగ్ సమ్ డియోస్. ఈ అన్ని దానిలో థాలేట్స్ అండ్ పీబీడీస్ ఈ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తుంది వాస్తవికంగా అంటే, పోయి రిసెప్టార్స్ ఉంటాయి. ఇన్సులిన్ తయారవుతుంది మంచిగా, ఇన్సులిన్ పోయి ఆ ప్లేస్లో యాక్ట్ చేస్తుంది కదా, అక్కడ రెసిస్టెంట్ దెబ్బ పడుతుంది. సో ద బాడీ హ్యాస్ టు వర్క్ మోర్. సో because of these chemicals, obesity and diabetes have become, they flourish అయింది. Somewhere the way things are happening, మేమైతే అనుకున్నాము అరే ప్రీ డయాబెటిక్ పికప్ చేద్దాము. ఇప్పుడు చూస్తే ప్రీ డయాబెటిక్ జనాలు అంతమంది ఉన్నారమ్మా. సో విత్ దిస్ నాలెడ్జ్, if వీళ్ళు కొద్దిగా దే ఆర్ ఏబుల్ టు గో బ్యాక్ టు దేర్ నార్మల్ లెవెల్స్, ఇట్ విల్ బి గ్రేట్ ఫేవర్. జస్ట్ బై అండర్స్టాండింగ్. ఒక ఆల్వేస్ ఐ యూస్ టు గివ్ సమ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ డూ యూ మేక్ రైస్. ప్రెషర్ కుక్కర్స్ ఒక 20 years నుంచి మనం చేస్తున్నాం. సో ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మా నానమ్మ ఎట్లా చేసింది, రైస్ ఓపెన్ గిన్నెలో పెట్టి దాని నుంచి సగం వాటర్ తీసేసి, వాటర్లో ఎక్కువ స్టార్చ్ ఉండేది. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి, రాగిలు తీసుకోవాలి. రైస్లో చాలా హెవీ గ్లైసెమిక్ ఫుడ్ ఉంటుంది. సో ద వే మనము రైస్ ప్రిపేర్ చేస్తున్నాము, మళ్ళీ గో బ్యాక్ టు యువర్ గిన్నెకి ఆ సగం వాటర్ తీస్తే అది స్టార్చ్ లాగా పారేసేయచ్చు. దానివల్ల యువర్ రైస్ ఆల్సో ఈజ్ గుడ్, యాజ్ వెల్ యాజ్ మీకు అంత ఫ్లక్చుయేషన్స్, లోడ్ బాడీకి గ్లూకోజ్ ఎక్కువ పోదు. సో ఇటువంటి చిన్న స్టెప్స్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ అమ్మా. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అసలు ఇప్పుడు ఎవరు రైస్ని అలా గిన్నెలో పెట్టి వండుకుంటున్నారో అంత టైం ఎక్కడుంది, అలా టైం ఇవ్వకపోవడం వల్ల ఇలా మనం హాస్పిటల్కి టైం ఇవ్వాల్సిన లేదమ్మా. నేను చూసిన వాటర్, ఇప్పుడు మామూలు రైస్కి కూడా వాటర్లో ఒక సోక్ చేయాలి.
వాటర్లో నానబెట్టాలి. ఒక గంట నానబెట్టండి, 2 అవర్స్ నానబెట్టండి, అండ్ యూ సీ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఆఫ్టర్వర్డ్స్. ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అమ్మా, బికాస్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఈ థింగ్స్ మనము పూర్తిగా మిస్ అయిపోతున్నాము. మనము వస్తుంది వాటర్ అట్లా వాష్ కడగాలి. చేస్తున్నాము, ఇమ్మీడియట్లీ దానిలో వేస్తాం. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో పెడుతున్నాం, ఇంకా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, అది కూడా అల్యూమినియంది. అండ్ ఇది ఒక బేన్ అయిపోయింది. ఇట్ ఇస్ నాట్ ఎ బూన్ అనమాట, ఇట్ ఈస్ ఎ బేన్. ఇట్ ఈస్ కాజింగ్ ఎ ప్రాబ్లమ్స్. అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దట్. అమ్మ ఏమనుకుంటుంది, ఐఎమ్ గివింగ్ ద హెల్దియస్ట్ ఫుడ్ టు మై కిడ్, ఓబేస్ అవుతున్నారు పిల్లలు. అవును, అసలు కెమికల్స్ లేనిది ఎక్కడ డాక్టర్ గారు? ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని కెమికల్లే కదా. ఇప్పుడు ఆ వాల్ కేసిన దాంట్లో కెమికల్లే, మేకప్ లో కెమికల్లే. పెయింట్ వాల్స్ ఉంటాయి కదా, దానిలో లెడ్ శాతం ఎక్కువ ఉంటుంది అమ్మా. సో ఎప్పుడైనా గమనించారా, కొత్త మనం ఫ్లాట్కి వెళ్తాము, న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, మనము దానికి గృహ ప్రవేశంకి వెళ్తాము, అక్కడ వెళ్ళిన తర్వాత సపోజ్ యూ స్టే ఫర్ 2 hours, ఆ కెమికల్ నెక్స్ట్ డే మీకు చాలా తుమ్ములు వస్తాయి, అది వస్తాయి. It is because of that outgassing of this lead and all that. Now we have chemical free paints also. బట్ ఇది మనకి స్టాండర్డ్. మాకు ఏం నేర్పించారంటే చెప్తా చూడు, 1990లో MBBS అయింది, మాకు మెయిన్లీ ఏం నేర్పించారు, అరే స్మోకింగ్ చేయవద్దు, ఇట్ ఇస్ స్కిల్. దట్ టైం క్లియర్ కట్ వాజ్ ఏ అధ్యాదేశం లాగా ఉంటాయి అది. తర్వాత ఆల్కహాల్ తీసుకోవద్దు. దీస్ 2 things ఆర్ గోయింగ్ టు కీప్ యూ హెల్దీ త్రూఅవుట్ లైఫ్. ఇప్పుడు అది అది అంత ఫాలో చేస్తే కూడా నో వన్ ఈజ్ హెల్దీ. అవును, బికాస్ ఆ 2 కమాండ్మెంట్స్ కాకుండా 10 more కమాండ్మెంట్స్ వచ్చినాయి. సో వాట్ ఆర్ దట్ కమాండ్మెంట్స్? హౌ టు టెల్ అవర్ నెక్స్ట్ ఇది ఇన్స్టా జనరేషన్కి, అరే నువ్వైతే ఇది కూడా అవాయిడ్ చేయి, ఇది కూడా అవాయిడ్ చేయాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బీ ఫ్రమ్ ఏ పేరెంట్స్ పర్స్పెక్టివ్ బాగా స్ట్రిక్ట్ ఉండాలండి. అవును, మీరు చెప్పినట్టు డాక్టర్ గారు, ఇప్పుడు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా చిన్న చిన్న పిల్లలకు కూడా పెద్ద పెద్ద క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. అది చాలా సాయంగా ఉంది అమ్మా. నేను మీ దగ్గర వచ్చినప్పుడు డాక్టర్ సక్సేనా సెంటర్కి వచ్చినప్పుడు చూశాను, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు, ఇంకా మహిళలు చాలా మంది వచ్చారు, అది కూడా క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు వచ్చారు. న్యూరోబ్లాస్టోమా అని విల్స్ ట్యూమర్ చిన్న పిల్లలకి, దట్ వాజ్ వీఆర్ డూయింగ్ దట్ కేస్ అన్నమాట. అండ్ బేసికలీ నా దగ్గర ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ అని, దో ఐఎమ్ నాట్ ఏ ఆంకాలజిస్ట్, బట్ నాకు ఒక దీని మీద ఎన్వైరన్మెంటల్ టాక్సిసిటీ, ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కీప్ అప్ యువర్ బాడీ క్లీన్, ఆ కచరా మైలా తీస్తే దే ఆర్ డూయింగ్ సో వెల్ ఫినామినలీ. whatever cancer may be there. There are 2 things మాది మెయిన్ యూఎస్పీ. ఒక క్లెన్జింగ్ ఉంది, ఒకటి ఇంటర్నల్ క్లెన్జింగ్, డీటాక్సిఫికేషన్ అంటాము. ఆ తర్వాత మేము ఆక్సిజనేషన్ చేస్తాము. ఆక్సిజనేషన్లో ఒకసారి హైపర్బారిక్ ఆక్సిజన్, ఓజోన్ అట్లా ఉంటుంది. సో ఈ 2 కాంబినేషన్ నుంచి ఎంత సీవియర్ క్యాన్సర్, స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ అయితే ఇట్లా చిక్కిపోతున్నాడు, అది పెట్టినప్పుడు కూడా ఆ స్థాయి ద క్యాన్సర్ ఈజ్ metabolically controlled. So just by 2 simple reasons yes, I have been involved into breast cancer and all cases. మా దగ్గర దీనికి ఒక రీసెర్చ్ జరిగింది జర్మనీలో. మేమైతే యూజువలీ యాజ్ ఎ రేడియాలజిస్ట్ ఐ యూస్ టు డూ బయాప్సీస్. ఆ తర్వాత వీ యూస్ టు సెండ్ ఇట్ టు హిస్టోపెథాలజీ, అంటే ఒక మైక్రోస్కోప్లో చూసి ఏ సెల్స్ ఉన్నాయి తెలిసిపోతుంది. సో దాన్ని బట్ట ఇది ఓకే, ఇది ఇన్వేజివ్ అడినోకార్సినోమా, డక్సెల్ కార్సినోమా వచ్చేది. జర్మనీలో ఏం చేశారు, దీనిలో టిష్యూ నుంచి మెటల్స్ తీసారండి. దానిలో వాళ్ళు అల్యూమినియం పికప్ చేశారు, లెడ్ పికప్ చేశారు. ఇది ఒక సింపుల్ థింగ్ లైక్ బిస్ఫినాల్స్, ఆ ప్లాస్టిక్ లో పదార్థాలు ఉంటాయి కదా, ఈవెన్ దాట్ ఆల్సో వాస్ పిక్డ్ అప్ ఇన్ దట్. సో నౌ దట్ పర్స్పెక్టివ్ పూర్తిగా మేమేం చూస్తున్నామంటే కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ దిస్ ఓన్లీ. పీపుల్ యూజింగ్ ఎక్కువ డియోస్, పీపుల్ యూజింగ్ యాంటీపర్స్పిరెంట్స్. యాంటీపర్స్పిరెంట్స్ ఆర్ జస్ట్ లైక్ ఒక పీపుల్కి అవేర్నెస్ లేదమ్మా. దే జస్ట్ థింక్ దట్ యాక్సిలర్ నుంచి ఎక్కువ స్వెట్ వస్తున్నాయి, ఇట్ ఈస్ సోషలీ యాక్సెప్టబుల్ కాదు. సో దే స్టార్ట్ పుట్టింగ్ దట్ అల్యూమినియం ఉంటుంది దానిలో, యాంటీపర్స్పిరెంట్స్. ఆ అల్యూమినియం ఇట్ గోస్ అండ్ బ్లాక్స్ ద ఆ స్వెట్ పోర్స్కి బ్లాక్ అవుతుంది. యాక్సిలా ఇస్ ద నియరెస్ట్ టు ద బ్రెస్ట్ క్యాన్సర్. సో ద రీజన్ ఫర్ అప్పర్ అవుటర్ క్వాడ్రంట్లో ఎక్కువ క్యాన్సర్స్ వచ్చేది
అది ఉండేది. అంటే మేము అర్థం చేయలేదు. ఇంతకుముందు వీ యూస్ టు థింక్ 50 క్యాన్సర్ ఇస్ ద డిజీజ్ ఆఫ్ 50 అనుకున్నాము. ఇప్పుడు 28, 30, 40 ఇయర్స్లో వీఆర్ గెటింగ్ దట్. ఇది ఇన్సెసెంట్గా వెరీ వెరీ ఈ నెంబర్స్ కెమికల్స్ ఎక్కువ అయిపోయినాయి. అండ్ వాట్ ఈస్ నీడెడ్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ అందరికీ ఒక మనం చెప్పి చూస్తాం కదా, అరే వీడు చాలా హెల్తీ ఉన్నాడు, చూడు చెప్తాను నేను, ఇది వీడు చాలా హెల్తీ ఉన్నాడు. సో వాట్ ఆర్ ద పారామీటర్స్ వై హీఈస్ హెల్తీ? he is not taking extra food, he is doing proper exercise and all that, but this guy looks active, everything nadustundi because his body lo there are 4 mechanisms, main important mechanisms. Oka hepatobiliary ante liver di process, oka kidney process, oka skin process, lungs process. Ee 4 ga nadustundi actively. ఇప్పుడు మీరు ఒక గమనించండి, ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు 50 years old. వాట్ ఈస్ ద కామనెస్ట్ థింగ్ హీ విల్ బి అసోసియేటింగ్? ఒక ఆయనకి బీపీ కూడా వస్తుంది, మలబద్ధత కామన్, కాన్స్టిపేషన్. అండ్ ఆల్ డయాబెటిక్స్కి స్కిన్ చూస్తే థిక్ బ్లాక్ కూడా అవుతుంది, చెమట అసలు రాదు. సో నేను ఏం చెప్పిపోతున్నా అంటే, ఇఫ్ ఐఎమ్ ఆ డయాబెటిక్ పేషెంట్కి నేను ఒక చెమట మంచిగా తీస్తే, రైట్, ట్రైంగ్ టు వర్క్ విత్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లివర్ ఫంక్షన్ జస్ట్ బై సింపుల్ వేస్, ఇట్స్ నాట్ పెద్ద అవసరం చేయలేదు. తర్వాత మూత్రపిండాలది కూడా శక్తి ఉంటుంది. ఇప్పుడు గాలి తీసుకోవాలి మంచిగా జనాలు మర్చిపోయారు. ఇది మనకి ఎంత చెప్తే కూడా మేము థియరిటికల్ చెప్తాము, 4, 3, 7, 4 ఇన్స్పిరేషన్ తీసుకో, 3 ఆపు, 7 ఎక్స్పిరేషన్. ఎక్స్పిరేటరీ టైమ్ షుడ్ బి హయ్యర్. ఆ చెప్తే కూడా ఎన్నో మనము చెప్తే కూడా పీపుల్కి అర్థం కాదు. సో వీ ఫోకస్ ఆన్ యువర్ లంగ్ కెపాసిటీ ఆల్సో బై డూయింగ్ దట్ సింపుల్ హైపోబారిక్ ఆక్సిజన్. దాని నుంచి మనకి హార్మనీలో వస్తుంది, మన బాడీలో మనము ఫిజియోలాజికల్ స్కిల్స్ మంచిగా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమైనా స్పీడ్ బ్రేకర్ వస్తే మనం ఈజీగా వెళ్ళిపోతాం. సో టు రిమైన్ హెల్దీ ఈజ్ ఎ కీవర్డ్. హెల్దీ ఉండాలంటే మనం ఆల్ సిస్టమ్స్, ఇప్పుడు మనం చెప్తాం కదా, ఆ కార్లో ఇన్ని సిలిండర్స్ ఉంటాయి, 3 cylinder కార్ ఉంది, బైక్ ఉంది, 4 cylinder, 2 cylinder ఉంది, ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్ ప్రాపర్లీ. ఎక్కడైనా కొద్దిగా రస్ట్ వచ్చేస్తే యూ గో ఫర్ ఎ స్లోగా, మైలేజ్ దెబ్బ పడుతుంది. మైలేజ్ అంటే ఆ పేషెంట్కి హీ స్టార్ట్స్ బ్రెత్లెస్ విత్ సమ్ థింగ్స్. సో కొద్దిగా మనము WHO హెల్త్కి ఇచ్చారు కదా, నేనైతే ఒక సింపుల్ థింగ్ చెప్తా. ఒక డిస్ ఒకటి ఉంది, ఈజ్ ఒకటి ఉంది. ఇది 2 కలిపి వస్తున్నాయి. ఇప్పుడు ఈజ్లో వెళ్ళాలి, డిస్ తీయాలి మనం బాడీ నుంచి. డిస్ తీయడానికి చాలా ఈజీగా కల్తీ ఎక్కడెక్కడ ఉన్నాయి అది వాళ్ళు చేయండి. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఈ ఫ్యాటీ లివర్స్ అయితే చాలా కామన్ అండి. ఫ్యాటీ లివర్ ఎలా తగ్గిస్తారు డాక్టర్ గారు? జనరల్ ఫ్యాటీ లివర్కి చాలా ప్రయోజనాలు చేశారమ్మా. స్టిల్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ మేమేం చూసామంటే, మా ఫ్యాటీ లివర్ పేషెంట్స్ అయితే ద మూమెంట్ వీఆర్ క్లీనింగ్ అప్ ద ప్రాసెస్, చెమట మంచిగా వస్తుంది. మేము కొద్దిగా మేము ఒక ఇంజెక్షన్ పెడతామండి, ఆ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే కొద్దిగా స్మెల్ వస్తుంది బాడీలో. yellow color injection ఉంటుంది కదా అక్కడ, something because of that we combine. అవునండి, we combine some things on very simple way. It consists of vitamins and some things like depends on their metabolism, depend on their condition మీరు ఇస్తారు. So the moment that starts thing కదా, నేనైతే యూజువల్లీ 3 to 6 monthsలో ఆ ఫ్యాటీ లివర్ది పెడతా. అండ్ దెన్ వీ సెండ్ ఇట్ టు అగైన్ ఫర్ అల్ట్రాసౌండ్, అండ్ అరే ఫ్యాటీ లివర్ తగ్గిపోయింది. అండ్ ద థింగ్ ఈస్ దే ఫీల్ సో లైట్ ఆఫ్టర్ దట్ ఫ్యాటీ లివర్. అండ్ దిస్ ఫ్యాటీ లివర్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ అండి. ఇది వాళ్ళు ఆల్కహాల్ తెలియదు, వాళ్ళకి వైట్ లెవెల్ బ్లాక్ లెవెల్ తెలియదు, వాళ్ళకి ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయి. 90% ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్. ఆ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ అక్కడ వచ్చేసింది అంటే మనం హైవే పట్టుకున్నాం. ఐదర్ ఇట్ లీడ్స్ టు కార్డియాక్, ఆర్ ఇట్ గోస్ టు న్యూరో, ఆర్ ఇట్ గోస్ టు క్యాన్సర్. సో దిస్ ఇస్ ద మనం ఒక సూపర్ హైవే ఎక్కినట్ల. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చారు, నేను చాలా ఇంట్రెస్ట్ చేశాను వాళ్ళని. ఇప్పుడు పెద్ద ట్యూమర్ ఉంది, అది చిన్నగా తగ్గుతూ వస్తుంది అని చెప్పారు డాక్టర్ గారు.
హెల్దీగా ఉన్నాము, నేను ఇంకో పేషెంట్ని అదంటే నేను చాలా చేశాను, కొన్ని ఇయర్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్కి ఇంకో ట్రీట్మెంట్కి అసలు తేడా ఏముంటుంది? అంటే there are two things అమ్మా. నేనైతే ఒక చిన్న కన్సెప్ట్ నుంచి చెప్పేస్తా, కొద్దిగా అర్థమైనట్ల కన్సెప్ట్ చెప్తా. ఇది ఒకసారి అనుకోండి, మీ ఒక 50 ఒక బిల్డింగ్లో ఉన్నారు మనం, మల్టిపుల్ ఫ్లాట్స్ ఉన్నాయి. రెండు అవుట్ ఆఫ్ 50 ఫ్లాట్స్, 2 ఫ్లాట్స్లో టెర్రరిస్ట్ వచ్చారు. 2 ఫ్లాట్స్ మనం ఐడెంటిఫై చేసుకున్నాం. యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద బిల్డింగ్ నా కర్తవ్యం ఏముంది? యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ కర్తవ్యం ఉంది, టెర్రరిస్ట్ నాకు దొరికిపోయింది, టెర్రరిస్ట్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు వీ విల్ టెల్ దట్ సేమ్ ఫ్లోర్ పీపుల్ ఆర్ అబవ్ అండ్ ఆల్ దాట్ నాట్ టు మింగల్ విత్ దెమ్. నంబర్ 1, వాళ్ళకి కాఫీ తగ్గితే కాఫీ ఇవ్వద్దు. ఓకే, అండ్ యూ స్లోలీ స్టార్ట్ దెమ్, అండ్ దీస్ పీపుల్ ఆర్ ఫ్లరిషింగ్. వాళ్ళు వచ్చారు, 5 మంది వచ్చారు, ఫ్యామిలీస్ వచ్చారు, అండ్ నౌ దే హ్యావ్ బికమ్ 50, అండ్ దే ఆర్ motivating others also to join them. Got it? So now you know ki there is a thing. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనము వాళ్ళకి వాటర్ సప్లై కట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలక్ట్రికల్ సప్లై చేయొచ్చు. దే ఆర్ నాట్ అలౌడ్ టు గో అండ్ మిక్స్ అదర్ పీపుల్, యాజ్ వెల్ యాజ్ స్విగ్గీ ఏమైనా వస్తుంది అది బ్లాక్ చేయాలి. సో వాట్ దిస్ ఈస్ కాల్డ్ స్టార్వింగ్ ఆఫ్ క్యాన్సర్. స్టార్వింగ్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ఎ గుడ్ కన్సెప్ట్, అండ్ ఈ ఒకటి ఫోకస్ చేస్తాము. అలాంగ్ విత్ దట్ స్టార్వింగ్ ఆఫ్ క్యాన్సర్లో వీ ట్రై టు, బికాస్ సమ్వేర్ ఇప్పుడు స్వీట్స్ ఉంటాయి, కొద్దిగా మిల్క్ పదార్థాలు ఉంటాయి. మిల్క్ ఒక పెద్ద నాశనం అండి. మిల్క్ నుంచి బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మిల్క్లో సమ్ పదార్థాలు ఎట్లా వచ్చేసినాయి, ఇట్ ఈస్ నాట్ ఫిట్ టు బి టేకెన్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్. వాట్ మేనకా గాంధీ సెడ్ వాస్ కరెక్ట్, నో వన్ షుడ్ టేక్ మిల్క్. సో ఈ మిల్క్ తర్వాత వీ ట్రై టు వర్క్ విత్ సమ్ అదర్ థింగ్స్. ఒక గ్లూటమిన్ అని ఉంటుంది, మీట్ ప్రోడక్ట్స్ అన్ని బంద్ చేస్తాం. అంటే మిల్క్, మంచి మిల్క్ అది కూడా తీసుకోకూడదా? అమ్మ లేదమ్మా, సమ్వేర్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఈవెన్ A2 మిల్క్ చెప్తారు, అన్ని చెప్తారు, బట్ సమ్వేర్ ద పర్సన్ హూ ఈస్ మేనేజింగ్ ద షో దేర్, హీ వాంట్స్ టు షో హిజ్ ప్రొడక్షన్ ఆల్సో ఈస్ హై. సో పోయి ఒక రికాంబినెంట్ బోయిన్ గ్రోత్ హార్మోన్ అని ఉంటుంది, RBGH. దిస్ ఈస్ ఇంజెక్టెడ్ టు ద బర్రెల్కి ఇస్తాము. ఆ ఇచ్చినప్పుడు కావుకి కూడా ఇస్తాము. ఇచ్చినప్పుడు ద మిల్క్ కంటెంట్ వస్తుంది కదా, పాల్ క్వాంటిటీ 10 times ఎక్కువ అయిపోతుంది. సో దట్ ఈస్ ఎ గుడ్ బిజినెస్ సెన్స్ ఫర్ దెమ్. సో వాళ్ళకి ఈ ఐడియా లేదు. తర్వాత వీ హ్యాడ్ సమ్హౌ వర్క్డ్ ఆన్ సమ్ లాజిస్టిక్స్. ఒక ఇంట్లో ఆస్ పీపుల్ నాట్ టు యూస్ ఎనీ సార్ట్ ఆఫ్, ఇప్పుడు ఒక హిట్ మాస్కిటోకి పెడితే మాస్కిటో కాక్రోచ్కి ఏం కావట్లేదు, మన మీద డ్యామేజ్ వస్తుంది. ఒక పెస్ట్ కంట్రోల్ అని ఉంటుందమ్మా. పెస్ట్ కంట్రోల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ డేంజరస్. సో ద పీపుల్ యూజువలీ మేము ఏం చూస్తున్నామంటే లంగ్ క్యాన్సర్, హౌస్ వైఫ్, హస్బెండ్ కూడా స్మోకర్ లేదు, ఇది ఎట్లా వచ్చింది అని మేము పరిచయం అయ్యాము. అండ్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ థింగ్స్ స్లైట్లీ డిఫరెంట్ అమ్మ. నా దగ్గర ఎనీ పేషెంట్ వస్తే ఐ ఆస్ దెమ్, ఒకసారి డయాబెటీస్, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ వస్తాయి కదా, ఐ ఆస్ దెమ్ ఓకే, వాళ్ళు కేవైసీ అడుగుతా. కేవైసీ సమ్ థింగ్స్లో ఒక ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి ఫోటో తీయాలి వాళ్ళు మధ్య మధ్యలో అడుగుతా, చూపి నాకు ఫోటో. And I see in that fridge they have carbonated drinks, milk packets untai, anni we are into same kind of thing. Vegetables stored unnai, ante somehow idi oka mutton chicken ki I should have to tell this, frozen foods is the biggest cause of a problem. Not to keep any frozen foods, frozen particularly non-vegetarian things. So what I see, Coca-Cola petko, but just for a sample petko. So these are the things which are hindering our progress amma. Enta manchi treatment iste kuda it not happening. So as I said, I am trying to work on cleansing process, I am trying to work with oxygenation, as well as diet, nutrition, ఏమేం తీసుకోవాలి ఏమేం తీసుకోవద్దు. ఇప్పుడు నేనైతే కంపల్సరీ చెప్పేస్తా, ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మీ, క్యాడ్మియం అని ఉంది రైస్లో ఉంటుంది, రైస్ వద్దు,
అంటే సింగిల్ పాలిష్ రైస్ అయినా వద్దు. అంటే ఇప్పుడు యు ఆర్ ఇన్ దట్ స్టేజ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సంథింగ్ లైక్ డయాబెటీస్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ క్యాన్సర్, వై డూ యూ వాంట్ టు టేక్ ఎ రిస్క్ అమ్మా? దట్స్ ద థింగ్. యు ఆర్ బై లివింగ్ దట్ యు ఆర్ నాట్. మనమైతే అండ్ స్వీట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్వీట్ మాట్లాడాలి, స్వీట్ తినొద్దు. Yeah, that's a thing actually, and this works fabulously for most of the patients. మరి రైస్ తినకపోతే ఏం తినాలి డాక్టర్ గారు? Somewhere we have lot of options అండి. We have కూరలు ఉన్నాయి ఇప్పుడు, చాలా మంచిగా ఉన్నాయి. Everything is quite good. Only thing is I suggest everyone to look into that. ఒక వాటర్లో నానబెట్టండి అండ్ యూస్ చేయండి. That's the best thing. You are taking out chemicals. ఆర్ రైస్ కూడా ఐ అలౌ. అంటే మనము గిన్నెలో చేసి వాటర్ తీసేయండి, బెస్ట్ పద్ధతి. బెస్ట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఏమైంది అంటే టు మేక్ ద రైస్ మోర్ వైట్ షైనీ అండ్ ఆల్ దట్, ఒక పౌడర్ యాడ్ చేస్తారమ్మా. దట్ ఈస్ ద కమర్షియల్ అప్లికేషన్. That powder itself can cause beta cells pancreatic destruction. సో మనకి వైట్ బాగా కనిపిస్తుంది కదా, ఫస్ట్ వాటర్లో పెట్టి ఒక 2 hours పెట్టి మొత్తం క్లీనప్ అయిపోతుంది. ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. సో అండ్ రిఫైన్డ్ ఆయిల్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. రిఫైన్డ్ ఆయిల్కి క్యాన్సర్కి బాగా క్లోజ్ రిలేషన్. అన్నీ మనము పోయి చూస్తాం కదా, బస్ రిఫైన్డ్ ఆయిల్, సూపర్ రిఫైన్డ్ ఆయిల్, పెద్ద దండం చేసుకో. డి విటమిన్ ఉంటుంది. లేని థింగ్స్ ఆర్ దేర్ అమ్మా. వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ వెన్ యూ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ ఉంటుంది కదా, దట్ ఈస్ టేకెన్ ప్లేస్ త్రూ ద పెద్ద దీని నుంచి అవుతుంది, రిఫైనరీస్ నుంచి ఉంటుంది. సో దాని లోపల ఒక టెంపరేచర్స్ గోస్ అప్ టు 300 degrees అమ్మా. టెంపరేచర్స్ ఆఫ్ వైల్ రిఫైనింగ్ ఆయిల్ గోస్ అప్ టు 300. ఆ హైట్కి మొత్తం ఇది ట్రాన్స్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అది మనకి ఆయిల్ యూజ్ చేసేది అన్ని ట్రాన్స్ ఫ్యాట్. దట్ ఈస్ ద మేజర్ థింగ్. బోత్ ఆల్ దిస్ డిజనరేషన్స్, హార్ట్ డిజీజ్, క్యాన్సర్ అండ్ డయాబెటీస్. సో ఇఫ్ అట్ ఆల్ మనకి ఈ రిఫైన్డ్ ఆయిల్ నుంచి మనము గానుగ నూనె తీసుకుంటే ఇట్ ఈస్ ఎ బెటర్ థింగ్ అండి. డోంట్ టేక్ దట్. మనము అనుకుంటున్నాము అరే కొద్దిగా 1 drop ఆయిలే వాడుతున్నాం కదా, అది ప్యాన్ ఉంది కదా నాన్ స్టిక్ ఫైర్. దాట్ ఈస్ ద మోస్ట్ స్టూపిడిటీ. నాన్ స్టిక్, ఆ టెఫ్లాన్ నాన్ స్టిక్ ప్యాడ్ నుంచి మనకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది థైరాయిడ్ అమ్మా. దానిలో PFAO అని కాంపౌండ్ ఉంటుంది. ఎంత మనం హీట్ చేయాలి, ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ సిస్టమ్. పర్ఫ్లోరోఆక్టినిక్ యాసిడ్ అని, దీని మీద PFOAs అని ఇతర దేశాల్లో యుఎస్లో బాగా అయింది. మా దగ్గర అంత సాఫిస్టికేటెడ్ లేదు అది, 2 parts per billion చెక్ చేయడానికి. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ థింగ్స్ మనకి బ్యాడ్ హెల్త్ కోసం. థైరాయిడ్ 20 years వస్తుంది. వేరే చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం కదా డాక్టర్. అవునమ్మా, ఈ కెమికల్స్ ఇస్ ద బిగ్గెస్ట్ కాజ్. థైరాయిడ్కి అవసరం ఉంది ఐడిన్. సో ఏమైతుంది, ఇది ఫ్లోరిన్ కాంపౌండ్స్, ఇది ఐడిన్ కాంపౌండ్స్ కాకుండా క్లోరిన్ దానిలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు గమనించారా, మన వాటర్ సప్లైలో కూడా క్లోరిన్ ఉంటుందమ్మా. అవును, మనకి కొద్దిగా వాష్ చేసినప్పుడు ఎర్రగా అయిపోతుంది. అవును, that is sign that chlorine is there. That chlorine is causing your thyroid problem. మరి వాటర్ ఏది మంచిది అసలు? వాటర్ మనకి ఎంత చేస్తే కూడా ఒకసారి వచ్చిన తర్వాత బాయిల్ చేసుకొని మట్టి కుండల్లో పెట్టుకొని ట్యాప్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే ఈ బోర్వెల్ వాటర్ అయితే నెవర్ టేక్ డైరెక్ట్లీ. బోర్వెల్ వాటర్లో చాలా కెమికల్స్ ఉన్నాయమ్మా. వీ హ్యావ్ పిక్డ్ అప్ random samples తీసుకున్నాం హైదరాబాద్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15 years back. Arsenic levels were found higher in our water. We had located some areas. 15 years ముందు మాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏమైతుంది, బోర్వెల్ వాటర్స్ అన్ని మిక్స్ అయిపోయిందమ్మా. ట్యాప్ వాటర్ బోర్ వాటర్కి డిస్టింక్షన్ ఏం లేదు. మేమైతే వీ విల్ బీ ఆల్వేస్ థింకింగ్ అరే నా దగ్గర ఆరో వాటర్ ఉంది, ఆరో తీసుకుంటున్నాము. లేదమ్మా, చిన్న వాటర్ ప్లాంట్ ఉంటుంది కదా, అంత సక్షం ఉండదు అది. యూ హ్యావ్ టు ఫాలో అదర్ థింగ్స్ ఆల్సో. యూ హ్యావ్ ఆరో వాటర్ కంటిన్యూ చేయండి, బట్ ఆ వాటర్ వచ్చిన తర్వాత కొద్దిగా బాయిల్ చేయండి. ఆ 4 days తర్వాత గిన్నెకి అది చూడండి, గిన్నెలో పెద్ద గిన్నెలో వాటర్ బాయిల్ చేస్తే సైడ్స్లో వైట్ అని లేయర్ డిపాజిట్ అయిపోతుంది. యు ఆర్ రిమూవింగ్ దాట్.
తర్వాత ఆ వాటర్కి మట్టి కుండల్లో పెట్టండి. మట్టి కుండ హ్యాస్ గాట్ ఏ వెరీ గుడ్ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్. సో పాత జమానాకి వెళ్ళాలి మేడం. అంతే, బ్యాక్ టు రూట్స్ అంతే. Back to roots. Everyone, you have to. See, most of us want to have a good quality of life and without disease, with things and all that. We are struggling and we need to adapt to our culture. Yes. ఇప్పుడు వాటర్ అంటే డాక్టర్ గారు, ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తీసుకుంటూ ఉంటాం కదా, అసలు వాటర్ స్టోరేజ్ అనేది మట్టి కుండ అంటే ఇంట్లో ఉంటే మట్టి కుండలో తీసుకుంటూ ఉంటాం. క్యారీ చేయాలంటే ఒక స్టీల్ బాటిల్స్ వచ్చినాయేమో మంచిది, స్టీల్ బాటిల్స్. ఆర్ యూ కెన్ ఆల్వేస్ వీ కెన్ ఆల్వేస్ టెల్ అవర్ పీపుల్ టు కీప్ అవర్ గ్లాస్ బాటిల్స్ నౌ. వీ వేర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్ అమ్మా. మొన్న కాన్ఫరెన్స్ జరిగింది మాకు ముంబైలో, పైన బాటిల్స్ పెట్టి ఉండేది అండ్ వీ చేంజ్ దట్ పర్టిక్యులర్ థింగ్ అండ్ ఆల్ స్టీల్ బాటిల్స్ పెట్టాము. మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. అంటే మనకి మోస్ట్ ఆఫ్ దమ్ కి తెలియదు, జనాలకి తెలియదు ప్లాస్టిక్ ఇస్ సచ్ ఎ డేంజర్ థింగ్. ఇఫ్ యూ ఆర్ గివెన్ ఎ చాయిస్ బిట్వీన్ సిగరెట్ అండ్ ప్లాస్టిక్, ఐ విల్ థింక్ ప్లాస్టిక్ ఇస్ ద మోర్ డేంజరస్. డాక్టర్ గారు, ఇప్పుడు సాల్ట్ విషయానికి వస్తే, సాల్ట్ అస్సలు తీసుకోకూడదు, పింక్ సాల్ట్ తీసుకోండి అని చెప్తున్నారు. లేదమ్మా, సాల్ట్ ఈజ్ ఏ మేజర్ ఇంగ్రీడియంట్ అమ్మా. మనకి ఏమవుతుంది, మనం వాట్ ఎవర్ మనం యూజ్ చేస్తున్నాం కదా, వీఆర్ యూజింగ్ ఆల్ కూరగాయలు అన్ని దానిలో కూడా ఇన్హరెంట్ సాల్ట్ ఉంటుంది. ఎస్, ఇఫ్ యు ఆర్ హైపర్టెన్సివ్, ట్రై టు కంట్రోల్ యువర్ సాల్ట్, అదర్వైజ్ నో నీడ్ ఫర్ దాట్. పింక్ సాల్ట్ అని ఒక పెద్ద, నార్మలీ వి అడ్వైస్ పింక్ సాల్ట్ ఫర్ పేషెంట్స్ హు ఆర్ హ్యావింగ్ క్యాన్సర్స్ అండ్ ఆల్ దట్ అమ్మా. దానిలో ఐడిన్ కంటెంట్ మంచిగా ఉంది అండ్ దీస్ ఆర్ ద థింగ్స్. దానిలో ఎక్కువ కల్తీలు లేవు, పింక్ సాల్ట్లో ఎక్కువ కల్తీలు లేవు. ఇప్పుడు వాట్ ఎవర్ సాల్ట్లో మేము చూస్తాము దెర్ ఇస్ ఏ కల్తీ వచ్చి ప్రాబ్లం. సో దాట్ ఇస్ ద బేజర్. సీ సాల్ట్ అని ఉండేది, దొడ్డు నమ్మక్, దొడ్డు సాల్ట్, దట్స్ ద బెస్ట్ థింగ్ అమ్మా. సీ సాల్ట్ ఇప్పటికీ కూడా సూపర్, ఎనీ డే. ఈ ఫ్రీ ఫ్లో రిఫైన్ ఒక సాల్ట్ ది యాడ్ ఇస్తాడు చూడు, సాల్ట్ ఫ్రీ ఫ్లో పోతుంది అంటే అది రాంగ్ అమ్మా. దానిలో అల్యూమినియం యాడ్ చేసాయి. అల్యూమినియం ఇస్ కాజింగ్ ఎ బిగ్ ప్రాబ్లమ్స్ విత్ యూ. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు మెటల్ టాక్సికాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలాంటి వాటిల్లో డిగ్రీస్ చేశారు కాబట్టి ఒకసారి కనుక్కుందాం, వాటర్లో ఏం మెటల్ ఉంటుంది? వాటర్లో బేసిక్ మనకి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువ ఆర్సెనిక్ వస్తుంది, లెడ్ వస్తుంది. ఇవి బ్రెయిన్ మీద పనిచేస్తాయా క్యాన్సర్ రావడానికి? ఇది ఆర్సెనిక్ కాజ్ ఆఫ్ డయాబెటీస్, లెడ్ డయాబెటీస్, హార్ట్ డిజీజ్. క్యాన్సర్ కి కూడా మూల కారణం ఇది లేదు, క్యాన్సర్ కి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. క్యాన్సర్ లో ఎక్కువ మేము క్యాడ్మియం గురించి ఎక్కువ వస్తుంది, నిక్కల్ నుంచి ఎక్కువ వస్తుంది. ఇది ఆల్రెడీ రిపోర్టెడ్ అమ్మా. ఇప్పుడు వన్ మోర్ థింగ్ చెప్తా, ఒక క్రోమియం అని ఉంటుంది. క్రోమియంలో కూడా 2 స్టేజెస్ ఉంటాయి, 3, 6 ఉంటుంది. ఈ క్రోమియం, హెక్సాగోనల్ క్రోమియం అని ఒకటి పెద్ద దరిద్రం ఒకటి వచ్చింది. ఇప్పుడు మీరు ఒకసారి ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద గ్రౌండ్ లెవెల్. ఒక దానికి వెళ్తే, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కాదు, పెళ్ళికి వెళ్తే మంచి క్రాకరీ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్ మీద క్రోమియం ప్లేటింగ్ చేశాడు ఆయన. ప్లాస్టిక్ స్పూన్ ఉంది, స్టీల్ స్పూన్ హెవీ ఉంటుంది, ప్లాస్టిక్ స్పూన్ మీద క్రోమియం ప్లేటింగ్ పెట్టి ఆ స్టీల్ లాగానే కనిపిస్తుంది అది. సో దట్ థింగ్స్ ఆర్ కాజింగ్ యువర్ లంగ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్. ఇది ఆల్రెడీ దిస్ ఇస్ రిపోర్టెడ్. మా బుక్స్లో కూడా, లేటెస్ట్ జనరేషన్ బుక్స్లో వచ్చింది. యుఎస్లో ఆల్రెడీ ఒక దీని మీద క్రోమియం గురించి ఒక ప్లేస్లో, కాలిఫోర్నియాలో ఒక somebody like you has done a research, non-medical person. ఆమె పేరు ఎరిన్ బ్రోకోవిచ్ అని పిక్చర్ కూడా వచ్చింది. షీ హ్యాస్ పిక్డ్ అప్ లాట్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ విచ్ ఆర్ అలాంగ్ ద, ఇప్పుడు మన మూసీ రివర్ ఉంది కదా, మూసీ రివర్ పక్కనే ఉన్న వాళ్ళకి ఎక్కువ జబ్బులు వచ్చినాయి కనుకో. సో షీ పిక్డ్ అప్ దట్ క్యాన్సర్ కేసెస్ and she picked up that water samples from different areas and she was able to show ki danlo chromium ekku undi. That was coming through one of the factories. Na dump chesaru, pedda case chesi ame, she has become a star ante she was able to help things. Appudu nunchi maaku environmental medicine lo we take the example of that particular incidents and cancer clusters vastunayama. I'll tell you one more thing interesting what I have picked up in Michigan.
మిషిగన్లో ఫ్లింట్ అని ఒక సిటీ ఉంది అమ్మ. ఫ్లింట్ క్రైసిస్ అని ఈ మధ్య 5 years బ్యాక్ ఉండేది. ఫ్లింట్ వాజ్ ఏ ప్లేస్ వేర్ ద మున్సిపాలిటీ ఆఫ్ ఫ్లింట్, అక్కడిది వాళ్ళు వాటర్ సప్లై సరిగ్గా లేదనుకొని వాళ్ళు ఒక రివర్ ఫ్రమ్ బయట వేరే రివర్ పోతుందంటే డైవర్ట్ చేసి ఆ రివర్ది దీనిలో తీసుకొచ్చారు. ఒక డాక్టర్ మోనా ఈజ్ ఎ పీడియాట్రిషియన్, షీ రోట్ ఏ బుక్, దెర్ వర్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాపెండ్, పీపుల్ స్టార్టెడ్ డెవలపింగ్ స్మాల్ ఇష్యూస్. వాళ్ళకి ఎగ్జిమా వచ్చింది, వాళ్ళకి వాటర్ ట్యాప్ తీసుకొని వాటర్ చూస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది. అండ్ ఆ ఏరియాలో అక్కడ పీపుల్ ఆర్ మోర్ కేర్ఫుల్. లెడ్ టాక్సిటీ ఎట్లా చేస్తామో దానికోసం ఒక చిన్న టెస్ట్ ఉంటాయమ్మా. లెడ్ వాటర్లో ఎట్లా పికప్ చేస్తామో సింపుల్ థింగ్స్ ఉంటాయి. ఆ సేల్ ఎక్కువ అయిపోయింది. ఎవ్రీ వన్ స్టార్టెడ్ డాక్యుమెంటింగ్ ఈ హై లెవెల్స్ ఆఫ్ లెడ్ అని. 2018ది చెప్తున్నా, 2018 కాదు, 2006 or 2016 or something like that. That time it came out, and all this 50,000 people, they made a case against the government. Government was trying to save some money by diverting that water and their water supply. And I gave a statement there. Already Flint crisis మాకు ముందు అయిపోయింది హైదరాబాద్లో. నౌ యూ పీపుల్ ఆర్ పికింగ్ అప్ దేర్, వీఆర్ ఆల్ లీడర్స్ అని చెప్పిన. బికాస్ దిస్ ఈస్ ద వాస్తవికత ఉంది అమ్మా. మన దగ్గర కూడా దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అవర్ సిటీ వాజ్ నాట్ డిజైన్డ్ ఫర్ సో మెనీ పీపుల్. అండ్ అప్పుడు వాటర్ది ఇస్ ద మేజర్ కైండ్ ఆఫ్ థింగ్. వాట్ ఈస్ నీడెడ్ నౌ ఈస్ ఎవ్రీ ఇంట్లో టీడీఎస్ మీటర్ లాగా ఒక లెడ్ ఎంత ఉంది చెక్ చేసి అప్పుడు తాగాలి. సో కొద్దిగా టఫ్ ఉంది. But a country like US, and we think it's the most developed country, Michigan state is slightly poor, but that also had this kind of thing. మనకి ఏమైతుంది, అందుకే అసలు ఎవరు సిటీలో ఉండట్లే డాక్టర్ గారు, ఊరవతలు వెళ్ళి ఇల్లులు కట్టుకుంటున్నారు. మంచి గాలన్న. Exactly. I'm envious about the software people because they can stay 100 kilometers also పని చేస్తున్నారు కదా. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇక్కడ మనం ఈ సిటీలో ఎక్కడ చూస్తాము? సిటీలో we have become a kind of thing అమ్మా. ఎయిర్ పొల్యూషన్ ఇస్ అనదర్ టాపిక్. వీ క్యాన్ ఆల్వేస్ ఒక ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పాలంటే ఒకటి ఉంది. ఒక దిస్ హ్యాపెండ్ ఇన్ ఒక స్ట్రీట్ తీసుకున్నారు స్విట్జర్లాండ్లో, అండ్ 50 meters పరిధిలో దిస్ సైడ్ దట్ సైడ్ ఎయిర్ PM 2.5 levels, PM 10 levels అని ఉంటాయి. అది పికప్ చేస్తే ద పీపుల్ లివింగ్ క్లోజ్ టు దట్, అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ హార్వర్డ్ ఆల్సో. హార్వర్డ్ స్టడీ కూడా ఇట్స్ దేర్. ద పీపుల్ లివింగ్ క్లోజ్ టు ద మేజర్ సిటీ రోడ్స్, దే వర్ హ్యావింగ్ మోర్ హార్ట్ డిసీజ్. అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ డౌన్ టౌన్ వాళ్ళకి ఏం లేదు. సో కారణం ఈస్ దట్ ఎయిర్ క్వాలిటీ. ఎయిర్ క్వాలిటీ మనమే దరిద్రం చేస్తున్నాం యాక్చువల్లీ. మనము సమ్హౌ ప్లాస్టిక్స్ కాల్ చేసి వీఆర్ క్రియేటింగ్ సో మచ్ స్మోక్. ఇప్పుడు మనము ఇట్ ఈస్ ఏ కొద్దిగా విషయం ఉంది, మనము ఇంట్రాస్పెక్షన్ చేయాలి. బికాస్ అట్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్ వీ కెనాట్ బి టోటలీ. ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి డాక్టర్ గారు? అంటే చిన్న వయసులో ఇట్ ఈస్ ఎ స్లైట్లీ టఫ్ థింగ్ అమ్మా. బట్ ఐ హ్యాడ్ సీన్ రీసెంట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అంటే కొద్దిగా దిస్ ఇస్ ద కైండ్, we know a 48-year-old gentleman without any much problems. He undergoes Vaishnav Devi yatra chesi vachadu. Vaishnav Devi ekki digi vachadu 1 week. అంతకు ముందు కూడా వాడికి 2D అన్నీ చెక్ చేశారు. దానికి ముందు అరే భయ్ అన్నీ ఓకే ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత సడన్గా హార్ట్ అటాక్. సో రీజన్స్ ఆర్ వెజిటేరియన్ పర్సన్, స్మోకింగ్ అంటే తెలియదు వీడికి, ఆల్కహాల్కి టచ్ చేయడు. సో దానికి మేమైతే కొద్దిగా వీఆర్ స్లోలీ వీఆర్ టోటలీ టేకెన్ బ్యాక్ అమ్మా. ఇటువంటి ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. సో ఒకసారి చూస్తుంటే వీ కెనాట్ మేక్ ఏ స్టేట్మెంట్స్, బట్ దిస్ థింగ్స్ హ్యాపెండ్ ఆల్రెడీ ఇన్ యూరోప్లో అయింది. అండ్ ఇది కోవిషీల్డ్ అని వ్యాక్సిన్ వచ్చింది కదా, ఈ ఆస్ట్రాజెనికా, ఓన్లీ ఆ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో ద థింగ్ ఈస్ ఆస్ట్రాజెనికా యూరోప్లో కౌంటర్ పార్ట్ ఉండేది. సో దే స్టాప్డ్ ఆస్ట్రాజెనికా ఆఫ్టర్ ఫైండింగ్ సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్. మన గవర్నమెంట్ అది అన్ని పట్టించుకోలేదు. దే వర్ నాట్ వెరీ కైండ్ ఆఫ్ థింగ్.
సో నౌ దట్ కోవిషీల్డ్ నోబడి ఈస్ టేకింగ్, బట్ దట్ మే బి ద పాసిబుల్ కాజ్ అమ్మా. అండ్ చాలా చిన్న వయసులోనే అసలు. తర్వాత ఏమైతుంది, ఎక్కువ ఇది కూడా స్ట్రెస్ కూడా ఎక్కువ అయిపోతుంది, జనాలకి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మ్యాగ్నీషియం అని ఒక ఇంపార్టెంట్ మినరల్ ఉంది అమ్మ. ద లోవర్ ద మ్యాగ్నీషియం ద లోవర్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ హార్ట్ అటాక్. మెగ్నీషియం చాలా చాలా అది లోపించిందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు లేదమ్మా, మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం, అది అడిక్వేట్ కాదు, బికాస్ మ్యాగ్నీషియం యూజువల్లీ ఇంట్రాసెల్లో ఎక్కువ ఉంటుంది. మేము ఈ ఏరియా ఎవరికైనా బీపీ షుగర్ ఉంది అంటే మ్యాగ్నీషియం లోయే. అవునమ్మా, మనము యాజ్ ఎ డాక్టర్స్ వీ యూస్ టు టెల్ ఎవ్రీవన్ కి మ్యాగ్నీషియం ఇంప్రూవ్ చేయాలి, ట్రై యూజింగ్ సమ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇప్పుడు ఫ్రూట్స్లో అంటే ఇప్పుడు సాయిల్ ఉంది కదా, మనం ఇక్కడ నుంచి ఫ్రూట్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి, సాయిల్లో కూడా మ్యాగ్నీషియం ఇస్ డిప్లీటెడ్. అసలు ఒకప్పుడు జబ్బు వస్తే ఈ ఫ్రూట్ తినండి అంటారు, లేదంటే జబ్బులు రాకుండా ఫ్రూట్స్ తినండి అని చెప్పేవాళ్ళు. అవునండి, ఇప్పుడు ఫ్రూట్స్ తింటే జబ్బులు వస్తాయని భయం. యాపిల్ కీప్స్ ఏ డాక్టర్ అవే కాదు. ఇప్పుడు ఒక పోమగ్రానైట్ ఉంది అమ్మా, దట్ కెన్ కీప్ యూ డాక్టర్ అవే. వెరీ గుడ్ యాంటీ థింగ్స్ ఉంటాయి, యాంటీ క్యాన్సర్ ఉంది, సూపర్ సూపర్ దానిమ్మ, ఒక బెర్రీస్ ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉన్నాయి. వి హావ్ టు డిస్కస్ దట్. బట్ ఆర్గానిక్ గా ఉండాలి ఏదైనా కానీ స్టిల్, బట్ వాట్ ఎవర్ ఇస్ ఇట్, దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ సూపర్ పవర్ ఉంది. ఇప్పుడు మనం రైస్ బ్రాన్ ఆయిల్ నుంచి చెప్తున్నాము, ఎందుకంటే దానిలో కూడా పాలిఫినాల్స్ ఎక్కువ ఉన్నాయి. దట్స్ ద వే కైండ్. రైస్ బ్రాన్ మంచిదేనా డాక్టర్? రైస్ బ్రాన్ ఇస్ గుడ్. రైస్ బ్రాన్ ఇస్ డెఫినెట్లీ గుడ్. ఇట్ విల్ హెల్ప్ యూ నాట్ టు గెట్ ఇన్ టు దట్. సో ఎక్కడెక్కడ sunflower oil refined, they are going into a problem. Sunflower refined oil is the most commonly used, and మేము అనుకున్నాము ఫ్యాట్స్ తగ్గిపోతుంది దాని నుంచి. అవును, లేదు, రైస్ బ్రాన్ ఒరిజినల్ అని ఉంటాయి దానిలో. ఐఎమ్ నాట్ ఎనీ అడ్వకేట్ ఆఫ్ దిస్ వన్, బట్ ఫర్ పీపుల్ హూ ఆర్ కాన్షియస్, ట్రై టు టేక్ ఘీ అంటే నెయ్యి ఇంట్లో చేసుకుని తీసుకో బెస్ట్, ఆర్ గో ఫర్ దట్ రైస్ బ్రాన్ ఆర్ రొటేషన్. రైస్ బ్రాన్ ఒకసారి, ఒక జింజిలీ ఆయిల్ ఒకటి రొటేషన్ చేయాలి. మనకి ఇది కొద్దిగా వీ వర్ నాట్ హ్యాపీ విత్ దట్ రైస్ బ్రాన్, ఇది సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, దీని నుంచి ప్రాబ్లం వస్తుంది. గాల్ స్టోన్స్ కూడా చూసాము ఎక్కువ బికాస్ ఆఫ్ దిస్. గాల్ స్టోన్స్ యాజ్ ఎ రేడియాలజిస్ట్ ఐ పిక్డ్ అప్, and gallstones ki direct relation with cholesterol, heart disease. సో ఇక్కడే హెల్త్ వైజ్ మాకు చాలా డాట్స్ కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓ ఇది ఉంది, ఇది ఎందుకు లేదు. ఇట్స్ మోర్ డిఫికల్ట్ దెన్ ఐ ఫీల్. ఐ వాస్ టెలింగ్ అస్ట్రాలజర్, హీస్ టెలింగ్, అరే నా గ్రహాలు ఇట్లా ఉన్నాయి. నేను చెప్పిన గ్రహాలు తెలియదు, బట్ ఐ నో దేర్ ఈస్ ఎ డిసార్డర్డ్ ఇది ఉంది. ఈ క్వశ్చన్ సాల్వ్ అయిపోతే మీ గ్రహాలు కూడా తీస్తాం. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే ఆయన బాడీలో ఏం జరుగుతుంది, ఏం మెటల్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు డాక్టర్ గారు మీ దగ్గరికి వస్తే? నా దగ్గర కాదు, ఇట్ కెన్ బి డన్ విత్ ఎ టెస్ట్ ఆల్సో. నౌ వీ హావ్ గాట్ ఎ బ్లడ్ టెస్ట్ అండి. బ్లడ్ టెస్ట్ లో కూడా తెలిసిపోతుంది. కెమికల్స్ ఏమున్నాయో తెలుస్తుందా? తెలిసిపోతుంది. ఆ కెమికల్స్ అంటే పూర్తి కాదు, బట్ లెడ్, మనకి మర్క్యూరీ, బ్లడ్ నుంచి టెస్టింగ్ చేస్తున్నారు. ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ ఈస్ డన్. అలాంటి టెస్ట్ ఒకటి ఉంది. తర్వాత కొన్ని జనాలకి ఏమైతుంది, బ్లడ్ లో రాదు ఇనిషియలీ. సో దానికి మేమైతే 3 days, ఒక మీకు ఐడియా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. నట్టలు ఉంటాయి పేషెంట్స్ కి, నట్టలు ఉంటాయి. అప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు స్టూల్స్ లో ఏం రాదు. 2 days నట్టల మందు ఇచ్చేస్తే పురుగులు పడతాయి. సేమ్ థింగ్ విత్ ద మెటల్స్. వీ హ్యావ్ టు ఆప్టిమల్ ఛాలెంజ్ ఇవ్వాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ ఏ వెరీ క్లియర్ అండి, పీపుల్ విటమిన్ డి లో, ఫ్యాటీ లివర్, హోమోసిస్టిన్ ఒక మార్కర్ ఉంటుంది, ఈ పైన ఉంటే ఇట్స్ ఓన్లీ లెడ్ టాక్సిటీ. వీ హ్యాడ్ ప్రూవ్డ్ అన్నమాట. ఇప్పుడు ఈ మెటల్స్ ఉన్నాయి డాక్టర్ గారు బాడీలో, మరి మేము ఎంతో కొంత ప్లాస్టిక్ యూజ్ చేసాము, పొల్యూషన్ లో తిరిగాము. లేదు, మన మైక్రోప్లాస్టిక్స్ మనకి కంపల్సరీ. మన ఫ్యాట్ అనాలిసిస్ చేస్తే దాంట్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు లివ్ విత్ దట్. ఓన్లీ థింగ్ ఇస్, మనం ఎప్పుడు దాకా మనం డీటాక్సింగ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి, మనము మంచిగా చెమట పడుతుంది, మనము మోషన్ ఫ్రీ అవుతుంది, యూరిన్ మంచిగా అవుతుంది, అప్పుడు దాకా మనం మంచిగా ఉన్నాం. మనకి ఏం కాదు. యువర్ బాడీ హ్యాస్ ఎ ఇన్హెరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ట్రై టు focus on your this organs. This is very important. Liver is such an important organ.
ఇట్ టేక్స్ ద మేజర్ లోడ్ అండ్ మోస్ట్ ఓవర్లోడ్ ఆర్డర్. దానికి ఓవర్లోడ్ చేయవద్దు. పోయి 90 ml 180 ml ఆల్రెడీ ఓవర్లోడ్ మీద ఎందుకు తీసుకున్నాం? అవును, ఇంకా ఫుడ్ తినేది అయితే టైమే ఉండదు, అర్ధరాత్రి కూడా తీసుకుంటూ ఉంటారు. అది చాలా కొద్దిగా స్లైట్లీ డిఫికల్ట్ థింగ్ అమ్మా. ఇఫ్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ 1 meal a డే ఏ టైంకి తీసుకుంటే తీసుకో, బట్ పీపుల్ ఆర్ యూజువల్లీ టేకింగ్ 3 meals a day కదా. అండ్ యూ హ్యావ్ టు ఫాలో మనము భగవంతుడు ఇచ్చాడు డయోనల్ సైకిల్ అని ఇచ్చాడు మనకి. అండ్ ఆ టైంకి మనము రాత్రి అంటే పడుకోవాలి. మన ఒక మెలటోనిన్ హార్మోన్ ఉంటుంది, మంచిగా రిలీజ్ అవుతుంది. ఇఫ్ యువర్ మెలటోనిన్ ఈస్ గుడ్, యు ఆర్ హెల్తీ అమ్మా. ఐ వాస్ లాస్ట్ దానిలో ఐ వాస్ టెల్లింగ్ ఏ పర్సన్ హూ ఇస్ హెల్తీ, హీ స్లీప్స్ వెల్, హీ ఈస్ హెల్తీ. అయితే డాక్టర్ గారు, నేను మీ దగ్గర వచ్చినప్పుడు చూసాను ఏంటంటే రకరకాల మిషన్స్ ఉన్నాయి. ఏంటండి అవి? చాంబర్స్ అన్నారు, డీటాక్స్ ఏదో అన్నారు, ఇంకా హైపర్బారిక్ ఆక్సిజన్. సో ఏముంది అంటే మనకి ఇప్పుడు మనం చెప్తాం కదా సన్లైట్లో పోయి కూర్చో అని చెప్తాము. సన్లైట్లో వెన్ యూఆర్ దేర్ ఇస్ ఎ సన్ అపియర్స్, సన్ రైజ్లో సన్ సెట్లో ఆ టైంలో సూక్ష్మమైన టైం ఉంటుంది. అప్పుడు ఈ ఫార్ ఇన్ఫ్రా రేస్ అని ఉంటాయి, అది వస్తాయి. దట్ ఈస్ ఏ గుడ్ థింగ్ ఫర్ యువర్ లివింగ్. సో ఆ రేస్కి మేమైతే ఈ మషీన్స్లో కాన్సన్ట్రేట్ చేసేసి వీ ఆస్క్ దెమ్ టు సిట్ ఫర్ 20 minutes. ఆ రేస్ వస్తాయమ్మా. తర్వాత చెమట కూడా ఓపెనింగ్ కోర్స్ అయిపోతుంది. ఐ యూజ్ లాట్ ఆఫ్ బయోఫిజిక్స్ అండి. బయోఫిజిక్స్లో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ సమ్ కెమికల్స్ టు టేక్అవుట్ కెమికల్స్. ఐఎమ్ ట్రైంగ్ టు ఆప్టిమైజ్ ఒక సెల్ మెంబ్రెయిన్ పర్మియబిలిటీ అని ఉంటుంది. సో మేము PEMF అని ఒక మ్యాగ్నెటిక్ డివైస్ ఉంది, దాని మీద ఎక్కువ చేస్తాము. హైపర్బారిక్ ఆక్సిజన్, ఓజోన్ థెరపీ. ఓజోన్ ఒక ఆల్టర్నేట్ ప్రొసీజర్ ఉంది, బట్ దిస్ గివ్స్ ఎ వెరీ గుడ్, మనకి బాడీలో ఆక్సిజనేషన్ ఎక్కడెక్కడ ల్యాకింగ్ ఉంది అక్కడ ఫుల్ అయిపోతుంది. సో ఎక్కడెక్కడ ఆ ప్రాంతాల్లో ఆ సెల్స్ వీక్ అయిపోయినాయి, ఇమ్మీడియట్ అమ్మా ఇట్ ఈస్ లైక్ రీఛార్జింగ్ ద పర్సన్. ఇప్పుడు ఒక అంబాసిడర్ కార్ బంద్ అయితే దక్కా ఇస్తాం కదా, ఇట్ ఈస్ లైక్ గివింగ్ దట్ పర్టికులర్ పుష్. సో ఐ హ్యావ్ సమ్వేర్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్, కొద్దిగా మీరు చూసేది కూడా బాగా ఓల్డ్ పేషెంట్స్ కూడా ఉంటారు, దే డూ సో వెల్ అండి. ఊరికే వచ్చిపోతున్నాం అని కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. లేదు, కలవడానికి వస్తున్నాం అని కూడా చెప్తూ ఉంటారు. అది కొద్దిగా తగ్గిపోయింది మాకు అని. దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇప్పుడు ఒకసారి మనం చేసాము, ఇఫ్ ఐ హెల్ప్ దట్ ఓల్డ్ మ్యాన్ విత్ లంగ్ క్యాన్సర్ 4th stage, ఆయనకి ఏం జలుబు వస్తే కూడా నా దగ్గర కంపల్సరీ వస్తుంది. అవును, కానీ ఆటిజం పేషెంట్స్ ఎందుకు వచ్చారు డాక్టర్ గారు? ఆటిజం పేషెంట్స్ ది పెద్ద స్టోరీ కాదు. ఐ గాట్ ఇంటూ ఆఫ్టర్ రేడియాలజీ, MBBS చేసి రేడియాలజీ చేసి ఐ గాట్ ఇంటూ ఆటిజం బికాస్ ఆఫ్ మై సన్స్ ఇన్వాల్వ్మెంట్. నాకు 1996 born కొడుకు, ఫస్ట్ కొడుకుకి ఇయర్ 2000లో ఆటిజం అని డయాగ్నోస్ వచ్చింది. దట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్. I was in Apollo, I was in Aware Hospital, big corporate hospitals లో పనిచేసిన. నాకు ఒక్క 1% నాకు జ్ఞాపకం లేదు ఇది ఎందుకు వచ్చింది. అండ్ ఐ హ్యావ్ నాట్ రెడ్ ఇన్ మై మెడిసిన్, దో ఐఎమ్ ఏ ర్యాంకర్ ఇన్ ఉస్మానియా 85 జాయినింగ్. అండ్ మాకు అప్పుడు ఏ బుక్లో ఆటిజం గురించి రాయలేదు. అందరు చెప్తున్నారు లేదు ఇది కొద్దిగా ప్రాబ్లం ఉంది, మందు బుద్ధి ఉంటుంది ఇది. దాని మీద మెల్లమెల్లగా వీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అమ్మా. దట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ traveling also, and to my better this one I got some good mentors amma. సో దానిలో మేము కొన్ని ప్యాటర్న్స్ చేసాము. హైపర్బారిక్ ఆక్సిజన్ అని ఉంటుంది, క్లెన్జింగ్ ఉంటుంది, మర్క్యూరీ శాతం కొద్దిగా తగ్గించాము. అండ్ ఐ కెన్ టెల్ యూ మై సన్ హ్యాస్ కంప్లీట్ హిస్ హోటల్ మేనేజ్మెంట్. ఒక సో దట్ వాజ్ ద థింగ్ విచ్ బ్రాట్ మీ ఇన్ టు ఆల్ దిస్. సో వెన్ ఐ వాజ్ రీసెర్చింగ్ అబౌట్ ఆటిజం అండ్ ఆల్ దాట్, ఒక ఫండమెంటల్లీ ఆ ప్రాసెస్ చూసాము. ఆ ప్రాసెస్ చూస్తే అరే లెడ్ టాక్సిటీ నుంచి ఇది అవుతుంది, మర్క్యూరీ నుంచి ఇది అవుతుంది, క్యాడ్మియం నుంచి క్యాన్సర్ అవుతుంది, ఎక్కడైనా అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ద కామన్ డినామినేటర్ ఇక్కడ ఉంది అని. సో అక్కడ అది ఒక గోల్డ్ మైన్ లాగా స్ట్రక్ అయిందేమో. స్లోలీ థింగ్స్, గాడ్ ఆల్సో హెల్ప్స్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదైనా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే మెటల్స్ వల్ల వస్తున్నాయి, మన జీవన విధానం బాగా లేకపోవడం వస్తున్నాయి, మన హెల్త్ హ్యాబిట్స్ బాగాలేకపోవడం వల్ల వస్తున్నాయి. వీటిని చేంజ్ చేస్తే హ్యాబిట్స్ అయితే పీపుల్ ఆర్ వెరీ వెరీ ఫ్రాంక్ అండ్ గుడ్ అండి. చాలా చాలా మంచిగా ఉన్నారు జనాలు. పీపుల్ హ్యావ్ టేకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్.
ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కెమికల్స్ అండ్ మెటల్స్ నుంచి వస్తుంది. అది మనకి కనిపించట్లేదు. ఇది మనకి ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ లాగా ఉంది. ఇప్పుడు ఈ కార్పెట్ ఉంది, దీని నుంచి ఎన్ని మనకి వస్తుంది మనకు తెలియదు. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్. చెప్పేది దాన్ని బట్టి చూస్తే మనము పాత జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. మట్టి గోడలు, తాటాకులు, మట్టి గోడలు కష్టం ఇప్పుడు. అసలు అట్లాంటి లైఫ్ ఉంటే జబ్బులే రావు కదా డాక్టర్ గారు. స్టిల్ బట్ వీ హ్యావ్ టు కీప్ ఎ బ్యాలెన్స్. ఇంత మనీ మంచిగా చేసామో, బట్ ఐ సీ పీపుల్, ఐ హ్యావ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు రేజ్ ఇన్ యుఎస్. మన తెలుగు అసోసియేషన్ ఉంది అక్కడ, telling that we are all achievers and by the time 40-50 లో we are at the peak. అప్పుడు హెల్త్ వచ్చి ఇండియన్స్కే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? మనము వీ హ్యాడ్ టు బి ప్రొయాక్టివ్. 50 is the starting of the, see, a person starts doing something for the society after 50. అండ్ ఆ టైంలో పుష్ అని మనము రిటైర్మెంట్ కాదు, మనం వీ కెనాట్ గో ఫర్ దాట్. ఎంతకాలం జీవిస్తాం అసలు జనరల్గా? మనిషి ఆయు ప్రమాణం అంటే ఎంత? ఇది డెఫినెట్లీ 70-80 years is the normal limit now. And what we are talking about is లైఫ్ స్పాన్ కాదమ్మా, హెల్త్ స్పాన్కి చూస్తున్నాము. హెల్త్ స్పాన్ అంటే మనము సపోజ్ 70 years ఉంది, 70 yearsలో ఐ వాంట్ హెల్దీ లివింగ్ టిల్ 69. ఐ జస్ట్ వాంట్ దట్ లాస్ట్ ఎప్పుడు దాకా ఉండాలి, అమితాబ్ బచ్చన్ లాగా ఉండాలి. ఐ డోంట్ హ్యావ్ ఏ దిస్ వన్ ఫర్ హిమ్, బట్ యాక్టివ్. దట్ ఈస్ ద బేజర్ థింగ్. ఇప్పుడు ఏమవుతుంది, 50 అయిపోయింది అంటే నాది అయిపోయింది బాస్ చెప్తున్నాడు. డయాబెటీస్ ఉంది, న్యూరోపతి వచ్చేసింది, నాకు పార్కిన్సనిజం వస్తుంది, అండ్ హీఈస్ రిటైర్డ్. 20 years హీఈస్ స్ట్రగ్లింగ్ విత్ ద డాక్టర్స్ ఓన్లీ. సో దాట్ ఈస్ రియలీ ఒక సాడ్ పార్ట్ అమ్మా. మనము వీ హ్యాడ్ డూ సంథింగ్ ఫర్ దిస్. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు. రకరకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయి, రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఏం చెప్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.